అరే చాలా రోజులు అయిందిరా ఇలా కలిసి. అవునరా, ఈ పార్టీకి నాని వచ్చుంటే బాగుండేది. వాడు మనతో అంతా ఎందుకు వస్తాడు రా, వెళ్ళే వాళ్ళతో వెళ్తాడు. అలా ఏం కాదు, ఏదో వర్క్ ఉంటే వెళ్ళాడు. అరే నెక్స్ట్ వీక్ ట్రిప్కి వెళ్దామా? వెళ్దామారా? మీరందరూ వస్తే వెళ్దాం. నాని వస్తే ట్రిప్కి నేను కూడా వస్తా. ఇప్పుడు అంతేం పనిరా, ఆ ట్రిప్ ప్లాన్ చేసిందే నాని. అసలు ఏం పని చేస్తాంటారా, ఎప్పుడు చూసినా ఫోన్ వచ్చిందని వెళ్ళిపోతుంటాడు వాడు. మేమంతా అనాథాశ్రమంలో పెరిగాం కదా, అక్కడే చిన్న ప్రాబ్లం వచ్చినా వాడే వెళ్ళి చూసుకుంటాడు. అవునరా, ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చిందో ఏమో తెలియదు. నాకు తెలిసి బండి పైన కొత్త వేసి వెళ్తున్నాడంటే ఏదో ప్రాబ్లం వచ్చిందని అర్థం. వాడేనా మీ కొడుకా? అవునయ్యా. మీ నాన్న? అవును. అమ్మ లేకపోతే ఎవరు నన్ను అమ్మ అని పిలుస్తావు, కానీ మనం ఎవరిని పడితే వాళ్ళు నాన్న అని పిలవలేము. నాన్న అంటే ఒక నమ్మకం, ధైర్యం, బాధ్యత. అలా నాన్న ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వచ్చేస్తారా? నువ్వు పుట్టినప్పటి నుంచి ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తూ తప్పిస్తూ, తను తిన్నా తినకపోయినా, ఆరోగ్యంగా ఉన్నా లేకుండా, ఫీజుల నుంచి కాలేజ్ ఫీజుల వరకు నీ బాధ్యత తన బాధ్యత అనుకుంటున్నాడే, అదిరా నానంటే. అలా నాన్న ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వచ్చేస్తారా? వెళ్ళి మీ నాన్నకి క్షమాపణ చెప్పరా. రే ఆపండ్రా, వాడేం పెద్ద హీరో కాదు. ఇది అది అని ఎప్పుడు చెప్తుంటారు వాడి కోసం. అవునరా, వాడు మా హీరోనేరా. వాడు మా హీరోనేరా, ఎన్నో మంచి పనులు చేశాడు. ఈరోజు ఆ మంచి పనులు ఏంటో చెప్తాను విను. అబ్బచ్చా, ఆ మంచి పనులు ఏంటో చెప్పురా చూద్దామా. ఈ ఆశ్రమం గత 30 సంవత్సరాలుగా ఉంది. ఇక్కడ ఉండే మనుషులతో పాటు మూగజీవులను కూడా చాలా మంచిగా చూసుకుంటాడు. ఏ చిన్న ఆపద వచ్చినా వీలైనంత వరకు ఆ సమస్యను సాల్వ్ చేసేకే ప్రయత్నిస్తాడు. ఇదే వాడి జీవితం. రే ఆపరా ఆపరా ఆపరా. ఆశ్రమం గురించి కాదురా, వాళ్ళ లవర్ కన్నా ఫ్రెండ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా. రే దాస్, వాళ్ళ లవర్ కంటే ఫ్రెండ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. కావాలంటే ఒక చిన్న టీజర్ చూపిస్తా చూడు. ఎందుకురా ఎప్పుడు ఇలా చేస్తుంటా? అరే నేనేం చేశా? నేను ఫోన్ చేస్తే మాట్లాడతావు, కానీ అంతలోనే బిజీ అయిపోతావు. చూడు సిరి, నీకు ఆల్రెడీ తెలుసు నాకున్నది నువ్వేనని, కానీ వాళ్ళల్లో నా ఫ్యామిలీని చూసుకుంటానని తెలుసుగా నీకు. అవును, కానీ నువ్వు నాకు కొంత సమయాన్ని ఇవ్వాలి కదా నాని. తెలుసు, నా జీవితంలో అనుకునే అదృష్టం ఏదైనా ఉందంటే అది నీ పరిచయమే. ఇవన్నీ ఎప్పుడూ చెప్పేవే. ఇక నుంచి నా జీవితంలో నుంచి వెళ్ళిపో. ఇంకెప్పుడు నాతో మాట్లాడుకో. చూడు సిరి, నాది సుఖం కోసం ప్రేమించిన ప్రేమ కాదు, ప్రాణం పోయే వరకు ప్రేమించిన ప్రేమ. పడుతుంది కొండ, అక్కడ ఒక టెంపుల్ ఉందంట. అక్కడికి వెళ్ళామంటే మనం అనుకుని జరుగుతుందంట. వెళ్ళిపోదాం వచ్చే. రాబోయి చందమామ మా వింతగాన. ఈ టైంలో వీడింది చేస్తున్నాడు. సర్లే ఎత్తుదాం. చెప్పురా. ఈ టైంలో న్యూస్ పెట్టమంటున్నావు ఏంట్రా? కట్ చెయ్యి, ఫోన్ కట్ చెయ్యి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే అందిన తాజా వార్త. చిత్తూరు జిల్లాకు చెందిన 4 వ్యక్తులు ఆశ్రమం పేరు చెప్పి అమౌంట్ని స్వాధీనం చేసుకుంటున్నారని తెలుసుకున్న పోలీసులు ఆ 4 వ్యక్తుల్ని విచారణకు తీసుకెళ్లడం జరిగింది. ఒక్క నిమిషం, నాని కాల్ చేస్తున్నాడు. రే, ఆశ్రమంలో పెద్దానికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంట్రా.
అర్జెంటుగా హాస్పిటల్ 20 లక్షలు కట్టమంటున్నారు. మన దగ్గర అంత డబ్బు ఎక్కడుందిరా? 20 lakhs మన దగ్గర అంత డబ్బు ఎక్కడరా ఉంది? అంత ఎమర్జెన్సీరా? నా దగ్గర ఉంది, నేను సెండ్ చేస్తాను ఉండరా. ఇరవై 21, 24, 23, 22 వయసు గల వ్యక్తులు ఈ అనాథాశ్రమాల పేరు చెప్పి కొంతమంది దగ్గర డబ్బులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ 4 వ్యక్తులు ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నారు? విచారణ చేసిన తర్వాత మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మోసపోయిన వాళ్ళందరూ కూడా నాని యొక్క రిలేటివ్స్. నాని యొక్క తల్లిదండ్రులకి మన తెలుగు రాష్ట్రాల్లో రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. వారి ఆస్తి కోసమే వారి బంధువులు నాని యొక్క తల్లిదండ్రుల్ని చంపడం జరిగింది. నాని అక్కడి నుంచి తప్పించుకొని ఒక అనాథాశ్రమంలో చేరడం జరిగింది. ఆశ్రమంలో 4 వ్యక్తులు పరిచయం అవుతారు. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల మాకు తెలిసిన నిజాలు ఇవి. ఇక మేము వీరిని కోర్టుకు అప్పచెప్పడం జరిగింది. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. కేసు పూర్వాపారాలన్నీ పరిశీలించిన తర్వాత నాని వాళ్ళ తల్లిదండ్రులను నాని వాళ్ళు బంధువులే చంపినట్టు రుజువైన కారణంగా ఈ కేసును సుమోటోగా స్వీకరించి వారి బంధువులను, ఇందులో ఇన్వాల్వ్ అయిన వారిని వారం రోజుల్లోపు అదుపులోకి తీసుకోవాలని ఆదేశిస్తున్నాను. ఎంతైనా ఆశ్రమం పేరు చెప్పి ప్రజలను మోసం చేయడం తప్పు. అయినా వారు అలా వచ్చిన డబ్బును పేద ప్రజలకు పంచారు కాబట్టి ముద్దాయి నానీను మరియు వారి స్నేహితులకు మందలిస్తూ 3 సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధించడం జరిగింది.